తెలంగాణ భవన్ బీఆర్ఎస్ కార్యకర్తలతో హోరెత్తింది. అధినేత కేసీఆర్ రాకతో తెలంగాణ భవన్ జై కేసీఆర్ జై బీఆర్ఎస్ నినాదాలతో మారుమోగింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొదటిసారి రావడంతో కేసీఆర్ను చూసేందుకు పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఘనంగా స్వాగతం పలుకుతూ కేసీఆర్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ మారుమోగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా రావడంతో తెలంగాణ భవన్ లో ఉద్యమ జోష్ కనిపించింది. తుంటికి ఆపరేషన్ చేయించుకొని డాక్టర్ల సూచనతో విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం మంగళవారం భవన్ లో అడుగుపెట్టగా పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆయనకు స్వాగతం పలికేందుకు తెలంగాణ భవన్ ను పూలతో అందంగా అలంకరించారు కార్యకర్తలు. కేసీఆర్ ను చూసేందుకు వివిధ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ కు మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ భవన్ లో అడుగుపెట్టగానే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా జై కేసీఆర్, జై తెలంగాణ, కేసీఆర్ జిందాబాద్, బీఆర్ఎస్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన కారుకు దారి ఇవ్వడానికి, పార్టీ కార్యకర్తలను పక్కకు జరపడానికి నాయకులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చాలా రోజుల తర్వాత ప్రజల్లోకి రావడంతో అధినేత కేసీఆర్ ను చూసేందుకు అందరూ పోటీ పడ్డారు. వారందరినీ పక్కకు జరుపుకుంటూ కేటీఆర్ స్వయంగా కేసీఆర్ ను లోపలికి తీసుకెళ్లారు. తెలంగాణ భవన్ లో సమావేశం అనంతరం పార్టీ ముఖ్య నాయకులతో కేసీఆర్ విడివిడిగా సమావేశమయ్యారు. ఈ నెల 13న నల్గొండలో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించి కార్యాచరణపై పలు సూచనలు చేశారు. సభకు భారీగా ప్రజలు హాజరయ్యే విధంగా చూడాలని ఆదేశించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించుకొని సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. కేఆర్ఎంబీ ప్రాజెక్టులను అప్పగించడం ద్వారా జరిగే నష్టాన్ని వివరిస్తే ప్రజలు, రైతుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల వారీగా కేసీఆర్ సమావేశమయ్యారు.